ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇదేంటంటే దోసకాయ, క్యారెట్, ములక్కాయ, అరటికాయ, టమాటా, ఆనియన్స్, పచ్చిమిరకాయలు అన్నీ వేసేసి సరిపడా నూనె, సాల్ట్, పసుపు, కారం అన్నీ వేసి కలిపేసేసి విలేజ్ స్టైల్లో దీన్ని సరిపడా వాటర్ పోసేసి కుక్ చేసామన్నమాట ఫ్రెండ్స్. మేము ఇది కనుక మీకు కుక్ చేసిన తర్వాత పొయ్యి మీద పెట్టేసామన్నమాట సరిపడా వాటర్ పోసి. ఇది కంప్లీట్ అయిపోయిందన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏంటంటే ముఖ్యంగా నేను చెప్పేది, కొన్ని వీడియోస్ నేను షార్ట్స్గా అంటే కర్రీ మొత్తం అంతా పెట్టేసి తీద్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను అది ఒక 10 దాకా చేద్దామని అనుకుంటున్నాను. అది ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్. నేను అవి కూడా నేనేంటంటే రేపు దసరా టైంలో వదులుతానమాట ఫ్రెండ్స్. అది అప్లోడ్ పెడదామని అనుకుంటున్నా ఫ్రెండ్స్. నేను ఈలోపు నేను రెడీ పెట్టేసుకుని అన్నీ కూడా. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదేంటంటే దోసకాయ, ములక్కాయ, అరటికాయ, క్యారెట్ అనమాట కర్రీ అనమాట. ఇది గ్రేవీ కర్రీ అనమాట, పులుసుతో ఉంది కదా ఫ్రెండ్స్. ఇది షార్ట్ వీడియోస్లో పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. నేను ఎందుకంటే వర్క్ చేయట్లేదు, మగ్గం వర్క్ అనేది చేయను. అందువలన ఏంటంటే ఇలాగ ఓన్లీ షార్ట్సే పెడదాం, మధ్య మధ్యలో ఎప్పుడన్నా వీడియోస్ కూడా పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను షార్ట్ వీడియోస్ అయిపోతే ఫుల్ వీడియో పెడతా ఫ్రెండ్స్, లేదనుకుంటే షార్ట్సే పెడతాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.